ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకు ఎక్కడా కూడా కళ్ళు ఆర్పకుండా చూడాలనే భావన రాలేదు. సినిమా అయ్యే వరకు కూడా ఉండలేని వాళ్ళు చాలామంది. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా రాడ్ కావడంతో జనాల కళ్ళల్లో రక్తం కారింది. అసలే ప్రభాస్కు బాహుబలి తర్వాత ఒక్క సరైన హిట్ కూడా లేదని భావిస్తున్న సమయంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా కన్నీళ్లు మిగిల్చిందనే మాట వాస్తవం. ఇక ఇందులో హీరో పాత్ర ఎంత కామెడీగా ఉందో విలన్ పాత్ర కూడా అంతకు మించి కామెడీగా ఉందనే మాట వాస్తవం. రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ను చాలా కామెడీగా చూపించిన మాట వాస్తవం. ఏదో వీడియో గేమ్ తరహాలో అతని పాత్ర ఉంది కానీ సినిమాలో అతనికి ఎక్కడా అనుకున్న విధంగా సీన్స్ లేవు. కానీ బైరా విషయంలో మాత్రం సైఫ్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నాడు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన అతని సీన్స్ అన్నీ కూడా అతనికి ఏ రేంజ్లో హైప్ ఇచ్చారనేది స్పష్టంగా చెప్తున్నాయి. సైఫ్ వాస్తవానికి మంచి నటుడు. ఏ పాత్ర అయినా సమర్థవంతంగా చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. అందుకే కొరటాల అతనికి తగిన విధంగా పాత్ర సిద్ధం చేశాడు. కొరటాల సినిమాల్లో విలన్ కంటే హీరోకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం బైరా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే కనబడుతుంది. సైఫ్ లుక్ కూడా ఫ్యాన్స్కి నచ్చిందనే చెప్పాలి. యాక్షన్ సీన్స్తో పాటుగా నటనకు స్కోప్ ఉన్న సీన్స్లో అతనికి ఎక్కువ హైప్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కొరటాల. అందుకే సైఫ్ కూడా తన తెలుగు డెబ్యూ దేవరా అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదిపురుష్ ప్రమోషన్స్కి హాజరు కాని సైఫ్ దేవర ప్రమోషన్స్కి మాత్రం హాజరవుతున్నాడు. అటు హిందీలో కూడా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో బైరా పాత్ర ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.